1000లో కూడా హెల్మెట్ వచ్చింది. బేసిక్ హెల్మెట్. సిటీకి అది సరిపోయింది. ఎందుకంటే సిటీలో ఇంపాక్ట్స్ అనేది కొంచెం తక్కువే ఉంటాయి. హైవేస్‌తో కంపేర్ చేస్తే సిటీలో ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఈ రూ. 1000 అనేది చాలా అంటే మన రెగ్యులర్ మెయింటెనెన్స్‌తో కంపేర్ చేస్తే. ఎందుకంటే నువ్వు ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌కెళ్ళావంటే నీకు ఇన్సూరెన్స్ ఉన్నా సరే సమ్ ఎక్స్‌పెన్స్ పే చేయాలి. ఇన్సూరెన్స్ లేకపోతే మొత్తం పే చేయాలి. ఇదంతా కాకుండా దెబ్బలు తగులుతాయి. సమ్ డెత్ కాజ్ అయ్యేంత అయితే యాక్చువల్లీ లెఫ్ట్ సిగ్నల్ ఇస్తాం. లెఫ్ట్ హ్యాండ్ చూపియడం కూడా బెస్ట్. ఎందుకంటే 2 సిగ్నల్స్ ఇచ్చినట్టు. అది మన సేఫ్టీకి అవుతుందన్నమాట. నేనైతే అదే ఫాలో అవుతా. లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చి ప్లస్ హ్యాండ్ సిగ్నల్ కూడా ఇచ్చి ఎట్టోడికి కొంచెం ఐ మీన్ వాడు ఏదో ఛాన్స్‌లో ఉన్నాడు. ఒకవేళ మన ఇండికేటర్ వర్క్ అవ్వకపోవచ్చు. ఒకసారి మనం చెప్పలేం. ఎలక్ట్రానిక్ డివైస్ మీద అవ్వచ్చు. నమ్ముతా ఉంటాను. ఎందుకంటే మీరు ఏసిన ఇండికేటర్ ఇక్కడ ఏ వెహికల్ అన్నా చూపిస్తుంది. ఇండికేటర్ వేయగానే జస్ట్ ఇక్కడ మెన్షన్ అవుతుంది. సో, మనకేమనుకుంటాం ఇండికేటర్ వేయగానే ఓకే ఇండికేటర్ ఎదురుగా మనం లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఆ ఇండికేటర్ ఏసాక లెఫ్ట్ హ్యాండ్ రైట్ లేదా రైట్ హ్యాండ్ చూపించడం అనేది మినిమమ్ 10 ఎందుకు అంటే సడన్‌గా ఆగిపోవచ్చు. మనకు వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం వెనక్కి తిరిగి చూడం. మన ఇండికేటర్స్ ఓన్లీ ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ ఏసామా లేదా ఇండికేటర్ అనేది ఇక్కడ చూస్తాం గానీ, బట్ అది వెనకేసామా లేదా ఇలాంటివన్నీ చూడం. సో, అలా చూడాలి కాబట్టి ఒక హ్యాండ్ సిగ్నల్ రిజెక్ట్ అయిపోయాయి. సో, దాని తర్వాత వాళ్ళు ఎలాగైనా అలర్ట్ అయిపోతారు. సో, హ్యాండ్ సిగ్నల్ జస్ట్ ఇలా ఇలాంటి మనం ట్రై చేయగలుగుతాము. అది కార్ అయితే ఏమి చేయలేదు. ఇన్‌కేస్ కార్‌లో మీకు నిజంగానే మీ పిఎన్‌లో ఐ మీన్ ఎవరైనా చూపిస్తే వాళ్ళు చెప్పండి. హ్యాండ్ సింబల్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్ డివైస్ ఎప్పుడు అది ఐ మీన్ అవుతుంది, వర్క్ అవుతుంది, ఎప్పుడు వర్క్ అవ్వట్లేదు. సో, సింపుల్ ఇచ్చేస్తే అయిపోయాయి. ఫర్ సేఫ్టీ అంతే. సేఫ్టీ రీజన్సే ఇదంతా కూడా. మనకి మోస్ట్‌లీ చెప్తున్నాం కదండీ! మన లైఫ్ ఎలా ఉంటదంటే మనం వారంటీ అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్‌లో చూస్తాం. కంపల్సరీగా చూస్తాం. ఈ ప్రోడక్ట్‌లో గ్యారంటీ ఉందా? ఈ ప్రోడక్ట్‌లో వారంటీ ఉందా? సో, ఇయన్నీ చూస్తాం. బట్ మన లైఫే గ్యారంటీ లేదు. వారంటీ కూడా లేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. వారంటీ అన్నా ఓకే. సమ్ మెడిసిన్ మనకేమైనా హెల్త్ పాడైతే దాన్ని ఇప్పుడు రీప్లేసెస్ చాలా వచ్చినాయి. ఐ మీన్ హార్ట్ రీప్లేస్ చేస్తున్నారు. లంగ్స్ ఏమన్నా పాడైన డాక్టర్స్ అనేది చాలా అయిపోయారు. ఒకప్పుడులా లేరు. చాలా అంటే చాలా డెవలప్ అయిపోయారు. వాళ్ళు ప్రతి ఒక్క పార్ట్ మనం మెకానిక్స్ కార్‌ని, వెహికల్‌ని ఎలాగా రీప్లేస్ చేస్తారో వాళ్ళు డాక్టర్స్ కూడా సీరియస్‌లీ చాలా అంటే చాలా వాళ్ళు ఏ పార్ట్ అయినా రీప్లేస్ చేసేంత వాళ్ళు ఓన్లీ ట్రీట్మెంట్ చేయట్లేదు. ఒకప్పుడులాగా రీసెర్చెస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రాబ్లమ్‌ని చేంజ్ చేయాలి. ఎయిర్ అలాంటి దాన్ని కూడా వాళ్ళు మళ్ళా రీగ్రోత్ చేస్తున్నారు అంటే ఎంత ఇదని చూడండి. సో, అలాగా మన బాడీకి వారంటీ ఉంది. బట్ గ్యారంటీ లేదు. సో, మనదంతా ఏంటంటే ఎగ్ టైప్ అనమాట. ఎగ్ సడెన్‌గా పడిపోతే అలా పగిలిపోతే మన హెడ్ అయినా అంతే దీని మీద వెళ్ళే లైఫ్స్ అన్నీ అంతే. రోడ్డు మీద కంఫర్టబుల్ లైఫ్. ఓకే. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళకుండా ఎవ్వరు ఉండరు. ఒక ఒక బేబీకి పుట్టిన తర్వాత కూడా ఆ బేబీ కూడా డేస్ బేబీని కూడా రోడ్డు మీద తీసుకొస్తుంది. ఎందుకు అంటే జస్ట్ వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ బయటకి వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ అవుతూ వాళ్ళని చూపించడానికి లేకపోతే రీప్లేస్ కోసం అని లేదు. వాళ్ళకి కొంతమందికి సోర్స్ ఉండకపోవచ్చు. ఇంట్లో పెద్దోళ్ళు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళు బయటికెళ్ళాలి అంటే ఇంక తప్పదు. హస్బెండ్, వైఫ్ వాళ్ళు బయటికి సమ్ షాపింగ్ వెళ్ళాలంటే తీసుకెళ్ళాలి. నేను అదే అంటున్నా. అలా ప్రతి ఒక్క లైఫ్ రోడ్డు మీదకొచ్చేస్తున్నారు ఇప్పుడు. చూస్తుండగానే డేస్ బేబీస్ నుంచే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. అలా రోడ్డు మీద వస్తున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్టీ ఎలా అనేది మనం ఎక్కువ పాటించాలి. మనకు నాలెడ్జ్ ఉంది. మనం చదువుకున్నాం. చదువు అండ్ చదువు ఒకటే కాదు. ఉన్నా లేకున్నా మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా అవేర్‌నెస్‌లో ఉంది. చాలా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు ఆగేస్తారు. వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ మా రైడర్స్ కూడా ఉన్నారు. అవేర్‌నెస్ ప్రోగ్రామ్ స్పెషల్‌గా చేసేవాళ్ళు. ఇప్పుడు మా దాంట్లో కేటీఆర్ అని ఉంటారు. కేటీఆర్ అంటే మీరు పాలిటిక్స్‌లో కేటీఆర్ అనుకుంటున్నారా? కాదు. మా రైడింగ్ గ్రూప్‌లో కేటీఆర్ ఉండేవారు. సో, ఫుల్ ఫామ్ అయితే ద కిషోర్ ద రైడర్ అన్నమాట. సో, దానికి షార్ట్‌కట్‌గా మేము కేటీఆర్ అని ముద్దుగా పిలుస్తాము. తను చాలా అవేర్‌నెసెస్ చేస్తుంటాడు ఇలాగే. ఇలా కాలేజెస్‌కెళ్తాం లేదంటే ఇలా హెల్మెట్ గురించి గాని ఇంకా స్పెషల్‌గా చెప్పాలంటే ఫెస్టివల్స్ అప్పుడు కూడా వినాయకుడిని కూడా రైడర్‌లాగా రెడీ చేసి హెల్మెట్ పెట్టి ఆ హెల్మెట్‌ని కూడా ఆప్షన్ చేసి అండ్ తను దాన్ని కూడా అంటే ఫెస్టివల్ మనం ఎలా చేసుకుంటాం అంటే ఒక ఫెస్టివల్ లానే చేసుకుంటాం ప్రాంక్. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ అలా చూసుకుంటాం. బట్ తను మాత్రం ఫెస్టివల్ కూడా ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లా చేస్తుంది. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. నేను అంతకుముందు ఇయర్ దానికి వెళ్ళలేకపోయా. ఐ మీన్ తను పెట్టిన
మండపం ఉంటుంది వినాయకుడు. దానికి వెళ్ళలేదు. ఈ ఇయర్ వెళ్ళా. ఎందుకంటే ఎంతో కొంత మనం ఎఫర్ట్ అనేది అంత ఎఫర్ట్ చేస్తున్నాం. తన వల్ల నిజంగా 10 మంది మారారా? లేకపోతే 100 మంది మారారా మనకి తెలీదు. బట్ ఆ ఎఫర్ట్ అనేది ఉంటుంది కదా! ఆ ఎఫర్ట్ కన్నా మనం ఎళ్లి చాలా ఎంకరేజ్‌మెంట్ ఏం లేదు. జస్ట్ మనం వెళ్తాం అంతే. వెళ్తే మనకు హ్యాపీ. ఓకే. పలానా జానీ వచ్చాడు. పలానా పృథ్వీ వచ్చాడు. పలానా వినోద్ వచ్చాడు. అండ్ మోస్ట్‌లీ వినోద్. వినోద్ ఏంటంటే తనకి ఒక పరంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్ అనమాట కిషోర్‌కి. వినోద్ అంటే తను ఇండియన్ రైడర్. అంటే తన ట్యాగ్ అనేది ఇండియన్ రైడర్. అది ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు. ఎందుకంటే మేము అది చూసినప్పుడల్లా మాకు ఒక రకమైన ఒక కోపం అండ్ జెలసీ వస్తుందన్నమాట. అంటే ఆయన ఒక్కడే ఇండియన్ రైడరా? అంటే మేము కాదు. ఇండియన్ రైడర్ అని స్పెసిఫిక్‌గా పెట్టారనమాట. సో, ఆయన ఒక్కడే ఇండియన్ రైడరా? మేము కాదా? అన్న ఫీలింగ్ మాకొచ్చింది. మేమేమన్నా పాకిస్తాన్ రైడరా? లేకపోతే మేమేమన్నా ఆఫ్ఘనిస్తానా? లేకపోతే చైనానా? నేపాలా? అన్నట్టుంటది. మెన్షన్‌గా పెట్టారు మీకు ఇండియన్ రైడర్. సో, వినోద్ అనమాట. యాక్చువల్లీ తన ఒరిజినల్ నేమ్ అయితే వినోద్. ఇండియన్ రైడర్ కాదు. సో, వినోద్ ఏంటి అంటే ఇప్పుడు కిషోర్‌కి ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్. అంటే రైట్ హ్యాండ్ అంటే ఏదో తన కింద చేస్తున్నాడు. తనకి ఏదో సపోర్ట్ బాగా సపోర్ట్. ఎలా అంటే తను సోషల్ అవేర్‌నెస్ ఇలాంటివి చేసినప్పుడు మనోడు పాపం ఫస్ట్ ఉంటాడు. ఫస్ట్ అయితే వినోదే ఉంటాడు. ఎందుకంటే హి ఈస్ డిజైనర్. తను ప్రొఫెషనలే అది. డిజైనర్ జాబ్ అనమాట తను. ఏ కంపెనీ ఆ కంపెనీలో తను డిజైనర్. అది అక్కడితో ఆగకుండా తను ఏంటి అంటే రైడింగ్ ఫీల్డ్‌లో గూడా అవేర్‌నెస్ ఓన్లీ అవేర్‌నెస్ మీకు వేరే ఏ ప్రమోషన్స్‌కి అలాంటివి చేయడు. నేను నేను నాకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తెలుసు. సో, నేను చూసిందైతే ఎప్పుడు ఆల్మోస్ట్ ప్రమోషన్స్‌కి ఎప్పుడు చేసినట్టు నాకేం అనిపియలేదు. కానీ ఎక్కువ అంటే ప్రమోషన్స్ చేసే టాలెంట్ ఉంది. ఎందుకంటే అంత గుడ్‌గా డిజైన్ చేస్తాడు. చాలా బాగా డిజైన్ చేస్తాడు. వాళ్ళ కంపెనీ మనోడి మీద అంటే డిపెండ్ అని నేను ఈ పదం ఎందుకు వాడాను అంటే రీసెంట్‌లీ తనకి హెల్త్ బాలేకపోతే తను హాస్పిటల్ అంటే ఎక్కడ సీఎల్ ఆ కాల్ నేనే లిఫ్ట్ చేశాను. అప్పుడు హాస్పిటల్ నేనే. సో, తనకి నేను సీఎల్‌కి చెప్పా. సో, తను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. నేను తర్వాత 1 అవర్స్‌లో కాల్ చేయిస్తాను. అక్కడికి అయిపోయిందది. బట్ తను ఆ ట్రీట్మెంట్ నుంచి ఇలా బయటకి డిశ్చార్జ్ అయ్యాడో లేదో కపుల్ ఆఫ్ అవర్స్ ఉంది. బట్ తను తీసుకొని సీఎల్‌కి చెప్తే ఇలా ఉంది. తనేంటంటే రిక్వెస్ట్‌గానే చెప్పాను. సో, ప్రాజెక్ట్ అయిపోయింది. స్పెండ్ చేయమన్నాను. సీరియస్‌లీ మనోడైతే స్పెండ్ ఏంటి సెలైన్ ఎక్కించుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కూర్చొని అదంతా వర్క్ చేయలేదు. నేనైతే చేయను. ఫ్రాంక్లీ నాదంతా వర్క్ డెడికేషన్ అయితే చేస్తా. నాది ఎలా అంటే నాకిచ్చిన వర్క్ నేను చేసేస్తాను. సో, మనకి వేరేదేమన్నా ఇలా వస్తే నేను లేదు నాకైతే తర్వాతే ఏదైనా. ఫస్ట్ నాకు నేను ఇంపార్టెంట్. నా హెల్త్, నా ఇది తర్వాతే ఏదైనా. ఫ్యామిలీ నా లైఫ్ ఆఫ్ స్టైల్ గాని, లేకపోతే నా ప్రొఫెషనల్ గాని. సో, ఇలా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ సో, ఇలా ఏంటంటే తన పాపం అంత స్ట్రగుల్ అయ్యి కూడా వర్క్ చేసేసాడు. నేను నిజంగా షాక్ అలా చేసేసాడు బాబు అనుకున్నాను. సో, అది వినోద్ గురించి ఏంటంటే అదే అంత బాగా వర్క్ చేస్తాననమాట. సో, అలాగా కిషోర్‌కి రైట్ హ్యాండ్ ఎందుకనంటే అలా ప్రతి ఒక్క దాంట్లో తను హెల్ప్ చేస్తాడు. మనకి సోషల్ అవేర్‌నెస్ కానీ పోస్టర్స్ చేయడం. లాస్ట్ టైమ్ మేము వినాయకుడిది వెళ్ళినప్పుడు మండపంకి ఒక ఆర్చ్ లాగా చేశారన్నమాట. మొత్తం ఇలా ఒక ఆర్చ్ లోపలికి ఎంట్రీ ఎలా చేస్తారు. అటు ఇటు మీరు చూస్తే మన రైడర్స్ ఎక్కడైతే ఉమ్మలింగా ఇలా పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్‌లో వెళ్లి ఫోటో దిగాలి అంటున్నారో అలాంటిది వినాయకుడు రైడర్ గెటప్‌లో పోస్టర్ చాలా పెద్దయి అన్నమాట. అది 8 ఫీట్, 9 ఫీట్ బ్యానర్స్ చేశారు. అలాంటి ఇటొక 5 బ్యానర్స్ చేసి చాలా బాగా చేశారు. నిజంగా మెచ్చుకోవాలి. సో, అలా చేసిన ఓన్లీ గవర్నమెంటే కాదు రైడర్స్ చేస్తారు. సరే కాదు ఇప్పుడు మేము ఇండియన్ ఆటో సో, మా ఐఓసీలో కూడా మేము సోషల్ అవేర్‌నెస్ చేసినాం. హెల్మెట్స్ మేమొక హెల్మెట్ ఐఓసీ అది ఒక అవేర్‌నెస్ అన్నమాట. ఆ స్టిక్కర్ మేము హెల్మెట్ అవేర్‌నెస్‌కి చేయి సో, అది కూడా ఇచ్చామన్నమాట. చాలా మంది అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చేశారు. ఎందుకంటే ఐఓసీలో ఓ అనేది అంటే మన ఓ ఏదైతే ఉంటుందో దాన్ని హెల్మెట్ లాగా చేశారు. ఐఓసీ అనే దాంట్లో ఓ అనేది హెల్మెట్ డిజైన్ లాగా చేశారు. ఇటు సైడ్ ఉంటే నేను చూపించామండి. డ్రాయింగ్‌లో ఉంటది. దిగాక నేను చూపిస్తాను. లేదంటే డిస్‌ప్లే మీకు డిస్‌ప్లేలో మెన్షన్ చేస్తాను. మన వీడియోలో మెన్షన్ చేస్తాను. సో, అలాగేంటంటే అవేర్‌నెస్ ఇలా చాలా సడన్‌గా మంది
రైడింగ్ కానీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను గేర్ వేసుకుంటాను, సేఫ్ ఇవాళ గ్లౌజ్ చనిపోయానని కానీ రైడింగ్ వేసుకోవడం నాకు పైన అది తెలిసినా కదా. ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే జాకెట్ వేసుకోవచ్చు. అంటే అందరూ జాకెట్ ఏంటంటే వీళ్ళు రైడింగ్ చేసినప్పుడు అనుకుంటారు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా జాకెట్ ఉంది. లైనాక్స్ అని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. లైనాక్స్ ఒకటే కాదు, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బట్ దాంట్లో ఏంటంటే కొన్ని సిటీకే ఓన్లీ సిటీకి వేసుకోవచ్చు అనమాట. సిటీకి వేసుకొని కానీ పెద్ద బరువు ఉండవు, బట్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఉంటాయి. సో సిటీలో చెప్పా కదా ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు పడ్డా సరే. ఇప్పుడు మీకు రైడింగ్ జాకెట్ అంటే ఏంటి ఎక్కువ అంటే రైడింగ్ జాకెట్ చాలా మంది అనుకుంటారంటే అది ఒక షో అనుకుంటారు రైడింగ్ జాకెట్ అని. వీళ్ళు రైడర్స్ కాబట్టి షో వేస్తున్నారు, బల్కీగా కండక్షన్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ పాటిస్తారు. సినిమాలు ఉండి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎంతన్నా గవర్నమెంట్ చెప్పనండి, ఎంతన్నా ఇచ్చేయండి. ఇక్కడ కోడి తక్కువ ఉంటుంది, వాళ్ళు ఎంత చెప్పినా సిగ్నల్ జొమాటోస్ ఈ ర్యాపిడోస్ లేకపోతే స్విగ్గీ ఏదైతే బైక్ మీద బిజినెస్ చేస్తున్నారు లేదా బైక్ మీద చేస్తున్నారు వాళ్ళందరూ నాకు రిక్వెస్ట్ మీరు చేసే బైక్ జాబ్ మీరు చేసే బైక్ అంటే మీ లైఫ్ లో దాని మీద మీరు డిపెండ్ అవుతున్నప్పుడు మీరు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి, రోడ్ అవేర్నెస్ పాటించండి ప్లీజ్. ఎందుకు అంటే మీరే అలా రెక్లెస్గా వెళ్ళిపోతే మీకు ఆ డెలివరీ చేస్తే మీకు హార్డ్లీ ఒక 30 to 40 రూపీస్. ఎందుకంటే నేను డెలివరీ ఆర్డర్ పెట్టిన నాకు చూపిస్తుంది డెలివరీ కాస్ట్ ఫ్రీ అని చెప్పి 30 రూపీస్ 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అంతకంటే 50 కంటే దాటం నాకే. దానికోసం మీరు ఆ సిగ్నల్స్ జంప్ చేసి ఎవరో వచ్చి గుద్దేసో లేదంటే పోలీసు వాళ్ళు పట్టుకొని మనకు ఫైన్ వేసో ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ లైఫ్ అనేది ఇంపార్టెంట్ బ్రో, ప్లీజ్ మీ ఇది పాటించండి. ఒక జొమాటోస్ అందరు మీరైతే ఇంట్లో పాటించాలి. ఏమన్నా ప్యాషన్గా వెళ్తున్నాం ఓకే, ఒక లైఫ్ అంతా కేర్ తీసుకొని వెళ్తాం అలా ఉన్నా సరే మాకు ఒక మైండ్లో ఒక ఇది ఉంటుంది, మనం డ్రైవింగ్ చేస్తున్నాం. సో ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు అలర్ట్ అది ఇలా సడన్గా తిరిగేస్తుంటారు వితౌట్ సిగ్నల్. సో ఎవరో లైఫ్కి మీరు బలైపోతారు. మిమ్మల్ని నమ్ముతున్న ఫ్యామిలీ మీరు ఇప్పుడు జొమాటోలు ర్యాపిడోలు ఇవన్నీ చేస్తున్నారంటే రెగ్యులర్ జాబ్స్ మానేసి చాలా తప్పు సిచ్యువేషన్లో చేస్తున్నారని నాకు నాకైతే చాలా తప్పు సిచ్యువేషన్. నాకు తెలుసు మీరు ఏం జాబులు చేయండి అది అంటే ఇది స్టడీస్ వాళ్ళే కాదు. ఇప్పుడు తను ఎలా రెక్లెస్ అవుతాడు, అవసరం లేదు, హెల్మెట్ లేదు, ఏమి సేఫ్టీ ప్రికాషన్స్ లేదు, బట్ రెక్లెస్గా నచ్చాడు, చాలా రెక్లెస్. మీరు వీడియోలో ఆ పిల్లని చూస్తే హార్దిక్ పాండే గుర్తొచ్చాడు. ఎందుకంటే అలాగే నిల్చున్నాడు హార్దిక్ పాండే. తన యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. షార్ట్ నేను చూసాను హార్దిక్ ఇలా కొట్టేసి అసలు కనీసం అది 4 పోయిందా 6 పోయిందా ఏమని కూడా ఇలా కొట్టేసి ఇలా హెడ్ డౌన్ చేసి ఇలా బ్యాట్ ఇప్పుడు ఆ పిల్లడు ఎలా నిల్చుంటే సేమ్ ఆ పోస్టర్ లో యాటిట్యూడ్ గా బ్యాటింగ్ చేస్తారు, యాటిట్యూడ్ గా నిల్చున్నారు. బట్ ఆ పోస్ట్ అది నిజంగా చాలా యాటిట్యూడ్ కనిపిస్తుంది హార్దిక్ పాండే బ్యాటింగ్. సో ఇక్కడ కట్ అయిపోయింది, ట్యాంకర్ స్టార్ట్ అయిపోయినాయి కదా. హైదరాబాద్ బిగ్, చాలా మంది హైదరాబాద్ బిగ్ ట్రాఫిక్ అనుకుంటే నిజం చెప్పాలంటే మాత్రం వాటర్ అంటే మెయిన్ సిటీ హైదరాబాద్ సరౌండింగ్స్ తప్ప ఆల్మోస్ట్ సిటీస్ లో అంత వాటర్ ఇలా బిల్డింగ్ మెయిన్ కాదు. బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఒక ఇల్లు ఉండాల్సిన ప్లేస్ లో అంటే ఒక ఫ్యామిలీ ఉండాల్సిన ప్లేస్ లో ఒక 20-30 ఫ్యామిలీస్ ఆ నేచర్ కి మనం ఏమన్నా రూపంగా వాటర్ సోర్స్ చూపిస్తున్నామా అంటే ఏం చూపించాం అసలు చూపి. ఎందుకంటే ఏం ఇంకుడు గుంటని గవర్నమెంట్ అని చెప్పేసి అలాంటి కట్టలేరా బాబు అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం టైంలో ఎవరు ఇంకుడు గుంట వాళ్ళు కట్టేసుకోకుంటా మీరు చేసిన దానికి మొత్తం ఫాలో అవుతుంది ఎంత అంటారు కదా. ఒక్కొక్క బొత్తు ఇదనే బకెట్ ని ముందు మీరు ఎంత కొంటారు ఏ విషయం అంటే ఎందుకంటే ఉంది కదా. అదే చెప్పాలంటే మేము యూటిలైజ్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ వీళ్ళు అలా అందరూ ఏంటంటే చెప్పాలంటే మన అంతా మా మీద పడతారు. ఏంటి అంటే ఈ రైడింగ్ ఇలా రాసినట్టు అండ్ రైడర్ ఎందుకంటే రైడర్ జాబ్ కూడా రాదు. రైడర్స్ బంక్స్ అన్నీ కూడా ఈవెంట్స్ లేదంటే వాళ్ళ కొన్ని ఏరియాస్ సిటీ అవుట్స్కట్స్ అలాంటి ఏరియాస్కి వెళ్ళిపోయి అక్కడ అడ్వెంచర్ వాళ్ళ లైఫ్లో వాళ్ళే రైడర్స్ కొడతారు స్పీడ్.
బట్ అది కూడా కంట్రోల్‌లో ఉంటది. బట్ అది కూడా నేను ఎంకరేజ్ వద్దంటాను. బట్ నేను మిగతా రైడర్స్ కూడా కొంతమంది చెప్తాను అప్‌కమింగ్ రైడర్స్. అంటే నాట్ ఏ ఇదైతే ఈ కాషన్ నాట్ ఫర్ ఆల్ రైడర్స్. ఇది అప్‌కమింగ్ రైడర్. మీరెవరైతే రైడర్ అని మీరు ఇన్‌స్పైర్ అయ్యి వస్తున్నారో మీరందరూ స్లోగా మీరు ఏ సిటీలో ఏదైనా సరే స్లోగా డ్రైవ్ చా చాలా 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 స్లోగా డ్రైవ్. ఎందుకు పిల్లలొస్తుంటారు, కుక్కలొస్తుంటాయి. కుక్కల సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడికి పాపం మూవీ కుక్కల గురించి సేఫ్టీనెస్ చెప్పాలి అంటే మా ప్రణీత్ చెప్పాడు. ప్రణీత్ అని చెప్పి తను కూడా బైకింగ్ సంబంధించి బైకోపీడియా అలా రాసి వేస్తాడు. బైకోపీడియా అనేది ఒక బైకర్స్‌కి ఇష్టమైన షాప్ అన్నమాట. ఎందుకంటే అక్కడ గేర్స్ దొరుకుతాయి, బైక్ పార్ట్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అలాంటి దాంట్లో తను జాబ్ చేస్తాడు. సో, తను ఏంటి అంటే ఒక జాబే కాదు. అంటే తన ప్యాషన్ ఎంతవరకు నాకు నచ్చింది ఎందుకంటే ప్యాషన్. చాలా లాంగ్ వెళ్ళిపోతాడు. లదాఖ్‌కి ఎన్ని సార్లు వెళ్ళాడో నాకే తెలీదు. అన్ని సార్లు వెళ్తాడు. అండ్ బైక్‌కి సంబంధించిన జాబే చేయటం. బైక్ గేర్స్‌కి సంబంధించిన జాబే చేయటం కాకుండా హాస్పిటల్ అవేర్‌నెస్. అంటే హాస్పిటల్‌లో మనకి జబ్బులు అవి వస్తాయి. క్యాన్సర్ అని, హార్ట్ అని ఇలాంటివి తెలిసిందా? సో, అలాంటి వాటికన్నిటికి తనేంటంటే హాస్పిటల్‌తో మాట్లాడి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాడు. అది కాకుండా ఇంకా ఇలా కుక్కలకి బెల్ట్‌లెయ్యాలి. ఎందుకంటే రిఫ్లెక్టివ్ బెల్ట్. అవి నెక్ మీద వేస్తాం కదా! ఆ నెక్‌లో వేస్తారు. దానికి కూడా ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ని ఇన్వైట్ చేసి దానికి కొంచెం కాస్ట్ ఉంటది. ఆ బెల్ట్ అనేది. తను గ్యాదర్ ఎంతవరకు వస్తాయో ఫండ్ రైజ్ చేస్తాయో తెలీదు. బట్ అందరూ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తుంది. నేను అంటే బెల్ట్ మెడలో ఉంటాను. అది రిఫ్లెక్టివ్ బెల్ట్ అండి. సో, ఎవరో ఒక ఫోన్‌తో ఉన్న దానివల్ల నిజంగానే వీళ్ళు దొరకకుండా ఆపకుండా ఉండరు. కొంతమంది రిజెక్ట్ అప్పుడు కూడా. చాలా మంది ఒక 50% అన్నా చూస్తారు కదా! అరే కుక్కల మనలో బెల్ట్ ఉంటది. నైట్ రిఫ్లెక్ట్ అయిద్ది. చూడగానే ఎందుకంటే పడుతుంది. మనోళ్ళు నైట్ ఎక్కడికక్కడ బయటికి నేను ఇది రైడర్ గుడ్ రైడర్ కార్‌లో డ్రైవ్ చేసే వాళ్ళకి వాళ్ళకేంటంటే ఆ కుక్క మెడలో బెల్ట్ రిఫ్లెక్ట్ అవ్వగానే మనం ఒక అలర్ట్ అవుతాం. అరే ఇక్కడ ఏదో ఉంది. సో, అలా కూడా సేఫ్టీ అనమాట. థాంక్ యూ కిషోర్. థాంక్ యూ. ఇలాగే ఇంకా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని స్పెషల్ అలవాటు అలవాటు. సో, అలాగా నేను జాకెట్ గురించి ఇందాక చెప్తా మర్చిపోయాను. అంటే ఒక జాకెట్ కాదు మన దీని గురించి ఒక ఒక పనిలో ఒకసారి డెఫినెట్‌లీ ఒక 3 మినిట్స్ ఉంది. 3 మినిట్స్‌లో ఎయిర్ గురించి చెప్పాలి అంటే కష్టం. ఎందుకంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్. సో, అది ఒక రైడ్‌లో మనం పెట్టుకుంటాం. ఒక ఇంకోసారి రైడ్‌లో వెళ్ళేటప్పుడు గేర్స్ గురించి చెప్పదు. ఇదేది ప్రమోషన్స్ లేతే ఇది కాదు. సేఫ్టీ. సేఫ్టీ ఉంది. నా వంతు నేను నా వాయిస్ మన ఛానల్ పేరు చూసే ఉంటారు కదా! న్యూస్ రీడర్. సో, న్యూస్ అన్నమాట ఇది కూడా. ఏది కూడా ప్రమోషన్ అనేది ఆ వీడియోలో ఎంతవరకు ఎంత నాకు తెలీదు. బట్ చెప్పడం నా డెఫినిషన్ చేసినట్టు. సో, దిస్ ఈజ్ మీ అగైన్ బాయ్. తెలుసు కదా! ప్లీజ్ సబ్‌స్క్రైబ్, లైక్ అండ్ షేర్.